मिलेगी ऑल टाइम मस्ती और मजे ओनली विद सोनी। ये करो सब्सक्राइब, कमेंट एंड लाइक। అరే వావ్, ఈ కొట్ట చాలా బాగుంది కదా. లోపల ఇంకా అందంగా ఉంటుంది. పదండి లోపలికి వెళ్దాం. నన్ను పిలిచావా తమ్ముడు? నిన్ను ఎవరు పిలవలేదు. నేను ఈ పువ్వుల గురించే చెప్పాను. సారీ, పూలని పిలిచినట్టుగా ఉంది. రండి, మా రాజకోటకి మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాం. నమస్కారం. నాకు దెబ్బ తగిలింది, అయినా మీరు నవ్వుతున్నారంటే. సారీ. మీరు తప్పుగా అనుకోకండి, నా కూతురికి నవ్వే అలవాటు ఉంది. మిగతా వాళ్ళ కష్టం చూసి నవ్వుతారా? లేదు, అవును. అదేంటంటే నిజం చెప్పాలంటే తనకి నవ్వే జబ్బుంది. నవ్వుల జ్వరమా? అవును, పక్క రాజ్యంలో రాజమాత బాత్రూంలో కింద పడి చనిపోయారు. అందుకని చూద్దామని మేము అక్కడికి వెళ్ళాం. అక్కడ కూడా ఇలాగే జరిగింది. యుద్ధం వస్తుందేమోని భయపడ్డాము. దాన్ని మీరు డాక్టర్ దగ్గరకు తీసుకువెళ్ళండి. ఫారిన్ వరకు తీసుకెళ్లాను, కానీ దీనికి ఏం ట్రీట్మెంట్ ఇవ్వాలి? అంటే ఈ వ్యాధికి మందే లేదంటారా? ఉంది. నల్ల తోటలో ఉండే ఒక నల్ల రోజా, అంటే ఆ రోజాని రసం చేసుకుని తాగితే ఈ రోగం నయం అవుతుంది. ఇది ఒక పెద్ద వైద్యుడే చెప్పాడు. అయితే మీరు ఆ పువ్వును తెప్పించి ట్రై చేయండి. నల్ల రోజా తోట చాలా తక్కువగా ఉంటుంది, అది కూడా అడవిలో. అక్కడ చాలా మృగాలు ఉంటాయి. ఇంతవరకు ఆ పువ్వుని ఎవరూ తీసుకురాలేకపోయారు. మేము ఆ పువ్వుల్ని తీసుకొస్తాము. దాంతో మీ అమ్మాయిని మేము సరిచేస్తాము. అవును ఫ్రెండ్స్, రేపు మనం అందరం కలిసి ఆ ప్రదేశానికి వెళ్దాం. రాజుగారు, ఎందుకంత భయపడ్డారు? ఇది మామూలు అడవే కదా. ఫ్రెండ్స్, ఇక్కడ ఏదో సమస్య ఉంది, అందుకే ఇది ప్రమాదకరమైంది అంటున్నారు. భయపడేటట్టు ఇక్కడేమీ లేదులే. చెట్టు నన్ను పట్టుకుంది. డౌటా? చెట్టు అసలు ఎలా పట్టుకోగలదు? పట్టుకోగలను. నాకు చాలా ఆకలిగా ఉంది. నేను మాంసాహారాలు తినే చెట్టుని. దానికి అసేవాన్ని పట్టుకొని తినే పోపట్ ఒక బర్డ్ కదా. ప్రాణంతో ఉన్న ఏ జీవినైనా నేను తినగలను. అయితే నీ పేరు ప్రాణాలతో తినే చెట్టు అని పెట్టుకో. వీడికి ఏమైనా పిచ్చా ఏంటి? కాదు, నేనొక గాడిదని. సార్, పొప్పెట్ని వదిలేయండి. మేము ఒక ముఖ్యమైన పని మీద వెళుతున్నాం. లేదు, నాకు చాలా ఆకలిగా ఉంది. ఆకలేస్తే తిను. పోపట్ ఏమైనా ఆకలేస్తే తినేవాడా? నేను మీ అందరినీ తినబోతున్నాను. ఇలా చెప్తే మాట వినరు. నీకు తెలివి ఎక్కువగా ఉంది. ముందు నిన్నే తినబోతున్నాను. రండి, ఇక్కడి నుంచి వెళ్ళిపోదాం. రండి, పరిగెత్తండి. నా అడవిలోకి రావడానికి మీకెంత ధైర్యం? అరే, ఒక కన్నే ఉంది, ఇంకో కన్ను ఎక్కడికి వెళ్ళింది? నాకు ఒక కన్నే ఉంది. అదే నేను కూడా అడుగుతున్నాను, రెండో కన్ను ఎక్కడికి పోయింది? అదే కదా నేను చెప్తున్నాను, నాకు ఒకే కన్ను ఉందని.
నీకేమైనా పిచ్చా? అదేగా అడుగుతున్నాను. రెండో కన్ను ఎక్కడికి పోయింది? మీరు ఇక్కడ ఏం చేస్తున్నారు? మేము నలుపు రోజాన్ని తీసుకెళ్ళడానికి వచ్చాం. ఏమేం డౌట్? అనుమానం లేదు. మీరెందుకు ఇక్కడికి వచ్చారన్నది నాకు బాగా తెలుసు. ఇంతవరకు నా అనుమతి లేకుండా ఈ నల్ల గులాబీని ఇక్కడ నుండి ఎవరూ దోచుకోలేదు. మీరు ఎంత దూరం పరిగెత్తగలరు? ఇది నా చోటు. ఇక్కడ నుండి మీరు తప్పించుకోలేరు. మేము నిన్ను చూసి అసలు భయపడము. అమ్మా, ఇదేంటి? నాకు కళ్ళు కనబడటం లేదు. ఇప్పుడు వాడిని కొట్టండి, కొట్టండి. మీరు గెలిచేశారు. నన్ను వదిలేయండి. సరే, నిన్ను మేము వదిలేస్తాం. రండి ఫ్రెండ్స్, వెళ్ళిపోదాం. మిత్రులారా, ఆ పక్క నది శబ్దం వినిపిస్తున్నది. రండి, మనం అందరం ఆ పక్క వెళ్దాం. ఇది నది కాదు, లావా అని అంటారు. ఇటువైపు వెళ్తే మనం కరిగిపోతాం. అక్కడ ఓ పెద్ద కొండ ఉంది. ఆ కొండపైకి వెళ్ళి నేను ఆ పువ్వుని తీసుకొస్తాను. సరే, ఓకే, చూసుకో. నల్ల గులాబీ దొరికింది. ఇది చాలా కష్టంగా ఉంది. రోజా ఎక్కడా? కొండ మీద ఉంది. అది మాకు కూడా తెలుసు. నువ్వెందుకు దాన్ని తీసుకురాలేదు? చాలా పెద్దదిగా ఉంది. దాన్ని నేను తీసుకురాలేకపోయాను. మీలో ఎవరైనా వస్తే తీసుకురావచ్చు. ఎలా వెళ్తాం? మన ముందు లావా పారుతోంది కదా. పొప్పట్ మనల్ని ఎత్తి అటువైపు వెళ్ళి దింపుతాడు. ఏ బుద్ధిలేనివాడా, నిన్ను నేను ఎత్తుకు తీసుకెళ్ళగలిగితే ఆ పువ్వే నేను ఇక్కడ తీసుకొచ్చేవాడు కదా. ఆ చెట్టు ఎక్కేసి అటువైపు దూకేసి ఆ పువ్వుని తీసుకొచ్చేద్దాం. నువ్వు ఒక పిల్లివి, కోతివి కాదు. ఇంత దూరం నువ్వు ఎలా దూకుతావు? కానీ ప్రయత్నం చేసే తీరాలి కదా. జాగ్రత్త బండి, జాగ్రత్త. అమ్మ, పైకి వచ్చేసాను. థ్యాంక్ యూ పపెట్. నువ్వు గనక రాకపోయి ఉంటే ఈ పాటికి తండూరి అయిపోయేవాడిని.
నువ్వు స్పీడ్ గా వెళ్ళగలిగితేనే పైకి వెళ్ళగలవు. ఈ స్పీడ్ లోనే వేగంగా పైకి వెళ్ళిపో. అర్థమైందా? సరే, నేను ట్రై చేస్తాను. మనం వచ్చేసాం. డౌటా? చెట్టు మీద నుంచి కింద పడి పప్పు కాలు విరిగిపోయింది. కాపాడండి, కాపాడండి. ఐఎమ్ సారీ. నా కూతురు కష్టపడుతుంది, నవ్వడం లేదు. నా కూతురికి బాగైపోయింది. ఇలా చూడండి, మీరు అదరు కొట్టేశారు. మీరే చాలా పెద్ద పని చేసి పెట్టారు. నల్ల గులాబీలు తీసుకురాలేదంటే ఈమెకు బాగా ఉండేది కాదు. మీ అందరికీ ధన్యవాదాలు. మీరు ఎప్పుడైనా ఈ రాజకోటకి రావచ్చు. మేం మిమ్మల్ని స్పెషల్ గా ఆహ్వానిస్తాం. వెరీ గుడ్ పిల్లలు, మీరు నిజంగా చాలా మంచి పని చేశారు. మా బాధ్యత మేడం.